ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఇటీవల ముఖ్యమైన ప్రకటనలు చేశాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఏ, డిఎన్ఎస్ అలవెన్స్, ఐఆర్ బకాయిలు మరియు 12వ పిఆర్సీ అమలుకు సంబంధించి చర్చలు ముమ్మరం అయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని, కొత్త ప్రభుత్వం ఆ విపత్తులను అధిగమించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీకే గార్డెన్స్ లో శనివారం జరిగిన మహాసభలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం రమేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఏ బకాయిలు, ఐఆర్ బకాయిలు, 12వ పిఆర్సీ అమలు, అలాగే పెండింగ్ వేతన సవరణల గురించి పలు ప్రధాన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత ఉద్యోగుల సంఘం పునర్నిర్మాణం చేపట్టి జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారని సూర్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 76% ఉద్యోగులు సభ్యత్వాలు తీసుకొని సంఘానికి మరింత మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లింపులు ప్రధాన చర్చ అంశమయ్యాయి. డిఏ బకాయిలు, ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చెల్లింపుల్లో డిఏ ముఖ్యమైంది. అలాగే ఐఆర్ చెల్లింపులు ప్రకటిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు చేయలేదని పేర్కొన్నారు. అలాగే 12వ పిఆర్సీ జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కార్యరూపంలోకి రాలేదని తెలిపారు. పెండింగ్ మొత్తాలు సుమారు 25,000 కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేసి వీటిని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. 12వ పిఆర్సీ అమలును తొందరగా ప్రారంభించేందుకు హైకోర్టు న్యాయమూర్తి లేదా న్యాయబద్ధ నిపుణుడిని నియమించి వేతన సవరణ కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 12 నెలలుగా వేతన సవరణ లేకపోవడం ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ మహాసభకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు హాజరై ఉద్యోగ సంఘాల సమస్యలను విన్నారు. సమావేశంలో వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. డిఏ బకాయిల చెల్లింపుల కోసం టైం బౌండ్ షెడ్యూల్ ఇవ్వాలని కోరారు. ఐఆర్ మరియు ఇతర పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడం అత్యవసరమని, ప్రభుత్వం ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. పిఆర్సీ అమలుకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేశాయి. సమావేశంలో ఉద్యోగ సంఘాలు ఒకటి స్పష్టంగా పేర్కొన్న విషయం ఏంటంటే, పెండింగ్ బకాయిలను సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కాల వ్యవధిని కట్టుదిట్టంగా నిర్ణయించి దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుండి ఆశిస్తున్న ముఖ్యమైన అంశం వీలైనంత త్వరగా పిఆర్సీ, డిఏ, ఐఆర్ బకాయిలు చెల్లించడమే. ఆర్థిక పరిస్థితుల నుంచి టైం బౌండ్ షెడ్యూల్ ద్వారా సమస్యలను పరిష్కరించడమే దీర్ఘకాలిక నమ్మకాన్ని ఏర్పరచగలదని సూచిస్తున్నారు. ఈ మహాసభలో తీసుకున్న నిర్ణయాలు, ఆందోళనలు భవిష్యత్తులో ప్రభుత్వానికి మరింత ఒత్తిడిని కలిగించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.